నిజంగా కూడా వాడవాడన ప్రతి చోట హిందువులంతా ఏకమై ఒక దగ్గర కూర్చొని, నేను రోజు చాలా కార్యక్రమాలకు వెళ్తున్నా, వేల సంఖ్యలో చూస్తుంటే ఎవరు వాళ్ళు కులాలుగా హిందువులు విడిపోయిందని చెప్పేది, ఒక్కసారి హిందువుని అని భుజం తట్టి లేపితే ఈ జన ప్రపంచనాన్ని ఎవరైనా ఆపగలుగుతారా అనిపించింది. అంత చక్కగా ప్రతి చోట కూడా హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటల కంటే 8 గంటలకు వస్తున్నారు, సాయంత్రం 5 గంటల కంటే ఎండ ఉన్నా కూడా 5 గంటలకు వచ్చేస్తున్నారు. ఏం చెప్తారు, ఏం నేర్చుకోవాలి, దేశం కోసం, ఈ ధర్మం కోసం ఏం చెయ్యాలి అనే ఆలోచన ప్రతి హిందువులో కలిగినందుకు మనందరం కూడా హిందువులుగా గర్వించాలండి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా హిందువులను సమైక్యంగా ఉంచితే ఈ దేశం విశ్వగురువుగా విరజిల్లడం చాలా ఈజీ అవుతుంది. కాబట్టి హిందువులను సంఘటితం చేయాలి అనే అంశంతో, ఆలోచనతోటి ఈ హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ముందుగా మనం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది.